ఇక ఈ మార్గదర్శికి సంబంధించినటువంటి మార్గదర్శి అంశంలో రామోజీరావుకు ఎదురు దెబ్బ తగిలింది. కాకి లెక్కలు కుదరవు, మార్గదర్శికి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించేశామన్న రామోజీ, తమ ఆడిటర్ల లెక్కలు తేల్చేశారంటూ వాదన, మీ సొంత ఆడిటర్లు చెబితే చెల్లదు, అది ధృవీకరించాల్సింది 2 రాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఈ వార్త ఎక్కడ ఆంధ్రజ్యోతిలో కానీ ఈనాడులో కానీ రాలేదు కూడా, ఎందుకంటే అది వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చింది. అయితే అది కరెక్టే కదా, వాళ్ళకు సంబంధించినటువంటి వార్త రాకపోవడం. అయితే వాళ్ళు ఇతరులకు నీతి సూత్రాలు చెప్పేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే కష్టమవుతుంది అనేటువంటిది ఒకటి చూసుకోవాలి. మరి ఈ రామోజీరావుకు సంబంధించినటువంటి కాకి లెక్కలు కుదరవు, మార్గదర్శికి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు, డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించేశామన్న రామోజీ, బహిరంగ ప్రకటన అభ్యంతరాల స్వీకరణ, చెల్లించేశాం, లెక్క తేల్చేశాం, రామోజీ వితండవాదము. రామోజీ తరపున న్యాయవాదుల వాదనలు సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. డిపాజిట్దారులకు తిరిగి చెల్లించేశామని మీరు చెబితే సరిపోదు, మీ దగ్గర పనిచేసే ఆడిటర్ల నివేదికను పరిగణలోకి తీసుకోలేమని స్పష్టం చేసింది. డిపాజిట్దారులకు న్యాయం జరిగిందో లేదో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ధారించాలని పేర్కొంది. 5,000 డిపాజిట్ చేసిన వ్యక్తి తనకు న్యాయం జరగడం లేదని న్యాయస్థానాన్ని ఆశ్రయించలేరు, అంతటి వ్యయప్రయాసలు భరించలేరు కదా అని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను పార్టీగా చేరుస్తూ ఈ కేసును తెలంగాణ హైకోర్టు విచారించాలని తీర్పునిచ్చింది. డిపాజిట్ తిరిగి చెల్లించారో లేదో పరిశీలించేందుకు ఒక జ్యుడిషియల్ అధికారిని నియమించాలని ఆదేశించింది. మొత్తం విచారణ ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఇది రామోజీరావుకు సంబంధించినటువంటి అంశం. ఇది వాళ్ళ పత్రికల్లో కనబడదు కాబట్టి ఇక్కడ కనబడేటువంటి వార్తను చదవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఈ కేసు రాజశేఖర రెడ్డి 2004లో అధికారం చేపట్టినప్పటి నుంచి జరుగుతున్నటువంటి కేసును పట్టు విడవకుండా ఈ కేసు పైకోర్టు, కింది కోర్టులో తిరిగి మొత్తానికి రామోజీరావు ఎట్లా స్పందిస్తారు, వాళ్ళ సంస్థ ఎట్లా స్పందిస్తుందో చూడాలి. మార్గదర్శిలో ప్రజలెవరు కంప్లైంట్ చేయలేదు కదా అనేటువంటి మాట తప్పు. వాళ్ళు కంప్లైంట్ చేయలేరు, మీరు మంచిగా చేశారా లేదా, నిబంధనలకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటిది ఒక జ్యుడిషియల్ కమిటీ వేయాలి. ఆంధ్ర, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు పర్యవేక్షించాలి. తెలంగాణ హైకోర్టులో దీన్ని వాదనలు వినాలనేటువంటిది సుప్రీంకోర్టు చాలా కీలకంగా చెప్పింది. సో ఇట్లా రామోజీరావుకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి వార్త ఇది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపైన కూడా ప్రభావం చూపేటువంటి అంశం ఉంటుంది. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఏ విధంగా ప్రభావం చూస్తుంది, ఎంతమంది దీన్ని నమ్ముతారు, ఎంతమంది లేదనేటువంటిది తెలుస్తుంది.